జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి రేపు సాయంత్రం 5 గంటల వరకే సమయం ఉండటంతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అన్ని డివిజన్లలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. బోరబండలో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. బోరబండ, మధురానగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ బైపోలో తన గెలుపు ఖాయమంటున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్తో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. చివరి 2 రోజులు మాత్రమే ప్రచారానికి సమయం మిగిలి ఉండడంతో అన్ని వర్గాలను కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సంబంధించి మధురానగర్ అలాగే బోరబండ ఏరియాలో నవీన్ యాదవ్ పర్యటిస్తున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు సంబంధించి ప్రచార సమయం ముగియడంతో చివరి అస్త్రంగా చివరి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సార్ చెప్పండి, దాదాపుగా ఒక 2-3 నెలల నుంచి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు, అన్ని వర్గాలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్గా? చాలా హ్యాపీగా ఉన్నాము. ప్రజలందరినీ కూడా కలిసినాము, అన్ని వర్గాల ప్రజలను కలిసినాము. చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయినారు. బై ఎలక్షన్ కాంగ్రెస్ అధికారంలో ఉంది, మాకు అభివృద్ధి కావాలన్న ఆలోచనలో ప్రజలు నిర్ణయించుకొని ఉన్నారు. ఇప్పుడు ఇన్ని రోజుల క్యాంపెయిన్ చూస్తుంటే మంచి స్పందన ఉంది, మంచి మెజార్టీతో పబ్లిక్ గెలిపిస్తారు. నిన్న సీఎం ప్రెస్ మీట్ పెట్టి దాదాపుగా 2 గంటల పాటు సుదీర్ఘంగా ప్రసంగించారు. నవీన్ యాదవ్కి ఒక అవకాశం ఇవ్వండి, జూబ్లీహిల్స్ని అభివృద్ధి ఏంటో చూపిస్తామని చెప్పారు. విషయంలో మీరు ఏజెండాగా ఏం తీసుకెళ్లారు ప్రజల్లోకి? అభివృద్ధి మా ఎజెండా. అవతల వాళ్ళు సింపతి, సెంటిమెంట్ అని వస్తున్నారు. గతంలో 3 సార్లు మా ప్రాంత ప్రజలు అవకాశం ఇచ్చినారు, మోసపోయినారు. ఈ ప్రాంతం అభివృద్ధి జరగలే, అన్యాయానికి గురైనటువంటి ప్రాంతం. ఈరోజు కోట్లాది రూపాయలతో ముఖ్యమంత్రి గారు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అట్లానే సంక్షేమ పథకాలు కూడా అందరికి అందినాయి. నేను కూడా మా ముఖ్యమంత్రి గారు కాదు, నేను కూడా 2 సార్లు అంటే మా ప్రజలకి మీ తరఫున ఒక అప్పీల్ చేసుకునేది అంటే 2 సార్లు నాకు అవకాశం వచ్చినా రాకపోయినా మీ మధ్యలో ఉన్న మీ సేవ చేసుకోవడానికి. ఈరోజు నేషనల్ పార్టీ కాంగ్రెస్ పెద్దలు ప్లస్ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారి ఆశీస్సులతో ఒక అవకాశం వచ్చింది. మీ పిల్లోడికి ఒక్కసారి ఆశీర్వదించండి, ఒక అవకాశం ఇవ్వండి మీ సేవ చేసుకోవడానికి. మీ మధ్యలో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేసే విధంగా నేను నా ప్రయాణం చేస్తానని చెప్తా ఉన్నాను. మీ మీద మొదటి నుంచి కూడా ఒకే ఒక ఆరోపణ చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ, రౌడీ అని. మీ ఫ్యామిలీ రౌడీ అని ఒకే అంశాన్ని ప్రధానంగా ఎన్నికల అస్త్రంగా మార్చింది. దీనిపైన రియాక్షన్? నా మీద ఏమైనా రౌడీ షీట్ ఉందా అండి? నేనేమైనా తప్పు చేసినా, సమాజానికి ఉపయోగపడుతున్నా అని అనేక రకాల తప్పుడు కేసులు పెట్టి నేను ఎదగకుండా చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. గల్లీల చిన్న వ్యాపారాల దగ్గర నుండి వసూలు చేసిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. బీఆర్ఎస్ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళ కార్పొరేటర్లు గతంలో అనేక ఎక్స్ట్రాక్షన్కి పాల్పడ్డారు. ఇక్కడ నుండి రాష్ట్ర ఖజానా లక్షల కోట్లు కొట్టేసేంత వరకు వసూళ్ళ రాజులు వాళ్ళు. రాష్ట్ర ఖజానా దోచుకున్నటోడు దొంగ రౌడీ అవుతాడా? రోజు మాతోనైనా సాయం గరీబ్ వాళ్ళకి అండగా ఉంటూ సపోర్ట్ చేసిన రౌడీ అవుతాడా? నా గురించి మీరు పబ్లిక్ లెవెల్లో అడగండి. ఒక్కరు నా గురించి తప్పు మాట్లాడుతూనే వినండి, ఒక్కరు ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ కార్యకర్తలను అడగండి మీరు పోయి. వాళ్ళు ఏదో ఎలక్షన్ స్టంట్, నన్ను ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక వాళ్ళు చేసే దుష్ప్రచారం అంతా కూడా మా ప్రజలకు చాలా బాగా తెలుసు. మేమేందో 14 తారీఖు మా ప్రజలు ఇచ్చే జవాబే వాటన్నిటికీ సమాధానం. తన పైన బీఆర్ఎస్ ఏదైతే ఆరోపణలు చేస్తున్నాయో అవన్నీ కూడా అబద్ధాలు అంటూ కూడా కొట్టిపారేస్తున్నారు. కెమెరా పర్సన్ ముత్యంతో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.